సంబంధించి కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్గా ఎంపిక కావటం పట్ల అంటే వాస్తవంగా సంతోషపడాలన్నా లేక మళ్ళీ అదే పాత బీఆర్ఎస్ ఆధిపత్యం అధికారం చేపడుతున్నందుకు మరి బాధపడాలని తెలియని పరిస్థితి అని చెప్పండి. అంటే వాస్తవంగా ఏదైతున్నదో జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్ అంటే గతం నుండి కూడా మీకు అందరు గమనిస్తున్నారు. ఎక్సెప్ట్ ఇన్ 2019 ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఆన్ ఇట్స్ ఓన్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి ఒక కార్యకర్తలతో గెలుచుకుంటూ వచ్చింది. నేను మొన్న కూడా ఒకటి చెప్పాను. నేను సరే ఆల్రైట్ టికెట్స్ పంపిణీలో టికెట్ సెలక్షన్లో ఏ విధంగా పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి యొక్క జోక్యంతో వారి ఇంటర్వెన్షన్తో ఇంటర్ఫియరెన్స్తో ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులకు భంగం వాటిల్లిందో 30 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీ చేసే అవకాశం అంటే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి బలోపేతం కోసం కృషి చేసినటువంటి ఒక కార్యకర్తలకు లభించాల్సినటువంటి ఒక అవకాశం పొందలేకపోయినందుకు మరి ఉత్పన్నమైన పరిస్థితులలో విధి లేక కొన్ని స్థానాలలో వీళ్ళ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నిలిచి స్వతంత్రులుగానైనా కానీ ఏదైతుందో పోటీ చేయటం అందులో కొంత ఫలితాలు కూడా మనం గమనించినామని చెప్పంటూ నేను. సరే ఏదైనా కానీ అల్టిమేట్ రిజల్ట్ ఏదైతున్నదో ఇవాళ 23 బీఫామ్లతో గెలిచిండే. 14 ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినటువంటి ఒక కౌన్సిలర్స్ అయితే 9 మంది ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన మేరకు గెలిచినటువంటి వారైనా కానీ రమేష్ అన్న 23 మంది ఏదైతుందో కాంగ్రెస్ బీఫామ్పై గెలిచినటువంటి వారు. అంటే కాంగ్రెస్ బీఫామ్ అనే పదం ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ విప్పుకు కట్టుబడి ఉండేటువంటి ఒక అవకాశం పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు 23 మంది గెలిచిండే. 2 ఎంఐఎం పార్టీకి ఎంపికైనటువంటి వారు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం 23 నుండి 25 అయినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే సంఖ్యాపరంగా చైర్పర్సన్ ఎంపిక కావడానికి ఏదైతుందో 25+ కావాలి. 25+. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పరంగా అవకాశం లభించాక స్వతంత్రంగా పోటీ చేసినటువంటి వాళ్ళు 9 మంది గెలిచిండ్రు. 9 మంది గెలిచిండ్రు. సరే నేను ఎన్నికల ఫలితాలు వెలువడ్డానంటే ప్రకటించే చెప్పాను నేను. మీరు అవకాశం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆది నుండి కూడా పార్టీ బలోపేతం కొరకు జెండా పట్టినటువంటి వాళ్ళకి అవకాశం కల్పించండి. మీరు ఎవరైనా కానీ ఈ వలసవాదులకు అవకాశవాదులకు అవకాశం ఇయ్యకండి దయచేసి. మన సంపూర్ణ ఆధిక్యత ఉన్నది. ఇటువంటిప్పుడైనా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేయడం జరిగిందే. నేను స్పష్టంగా నేను ఏదైతున్నదో చైర్పర్సన్ గురించే డిస్కస్ చేస్తున్నాను. చైర్పర్సన్ గురించే మా సలహా, మా యొక్క సూచన, మా గౌరవం పార్టీ కార్య ఇవ్వదలుచు కూడా చైర్పర్సన్ ఇవ్వండి. వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ వైస్ చైర్పర్సన్ చెప్పిన మేము వైస్ చైర్పర్సన్ గురించి ఏ విధమైనటువంటి ఒక చర్చ లేదు. ఓన్లీ చైర్పర్సన్
నేను వారి మీటింగ్ అయిన తర్వాత మేము అగైన్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ అందరం మా మిత్రులు అందరం కలిసి మంత్రి గారు లక్ష్మణ్ గారు నాకు ఫోన్ చేశారు. సారీ అన్న మీతో మాట్లాడడానికి కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఏఐసిసి అబ్జర్వర్ గారు మీతో మాట్లాడమని చెప్పన్నారు. వైస్ చైర్పర్సన్ గురించి నేను అరే నన్ను ఇంకెంతకు దిగదారుస్తారా? దీస్ ఆర్ వర్డ్స్ స్పోకెన్ బై మీ, ఇంకెంతకు దిగదారుస్తారా నన్ను? ఒకరికి చైర్పర్సన్ గురించి మాట్లాడుతుంటే వైస్ చైర్పర్సన్ అంటే వైస్ చైర్పర్సన్, మున్సిపల్ ఆధిపత్యం వహించే చైర్పర్సన్ వైస్ చైర్పర్సనా? ఇవాళ ఏదైతున్నదో ఆదిరుని జెండా పట్టుకున్న పక్కన పెట్టేసి, సరే నాకు సమీర శ్రీనివాస్ గురించి వ్యక్తిగతం కాదే, నా వ్యక్తిగతం కాదు. ఇవాళ ఏదైతే ఉందో నేను కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఏ విధంగా ఫిరాయింపులకు పాల్పడకుండా ఓడినా గెలిచిన పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. వలసవాదులు అవకాశాలు పక్కన పెట్టని చెప్పాను నేను. ఇట్స్ నాట్ ఫైట్ అగెనిస్ట్ అన్ ఇండివిజువల్, ఇట్స్ నాట్ ఫైట్ అగెనిస్ట్ ఆన్ ఎనీ ఇండివిజువల్. కానీ ఇక్కడ దయచేసి గమనించండి మిత్రుడు, నేను ఇదేదో దాన్ని చూస్తే ఇప్పుడు కనబడిండేనే. 25th జనవరి నాడు ఏదైతుందో వారి ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా ఇవాళ రాష్ట్రంలో చేపట్టబడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతిపాదించే అభ్యర్థులను నేను బలపరుస్తా అని చెప్పని 25 జనవరి నాడు వారు ఎమ్మెల్యే గారిని కలిసింది. 25 జనవరి, 28 జనవరి నాడు నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్స్ ఆరంభమైనాయి. 28 జనవరి హీఈస్ గివెన్ బీ ఫామ్. బాబు ఆ పల్లికొండ రాజు గంగపుత్రుడు చేపలం కూడా బతుకుతాడే, వాడు కష్టకాలంలో ప్రవాహానికి ఎదురీతల ఒడ్డి నిలిచిండు, వానికి అవకాశం ఇవ్వలేదు. మరి ఈయనకు ఎమ్మెల్యే గారికి అనుబంధం ఏంటో నాకు తెలియదా? ఈయనకు ఎమ్మెల్యే గారికి ఏదైనా అనుబంధం ఉండొచ్చు, కానీ ఏదైతున్నదో పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను వదిలి పక్కన పెట్టేసి అవకాశవాదులకు మీరు వలసవాదులకు మీరు అదే సామాజిక వర్గంకి వెళ్ళి ఒక యూత్ కాంగ్రెస్ కోటాలు వస్తుండే కదా. మళ్ళీ జీవన్ రెడ్డి ప్రచారం చేసి కాంగ్రెస్ చేయలేకపోయినా నీ పుణ్యం అని చెప్పని నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి ఉంటే చేతి గుర్తుకో. ఇవాళ 23 కాదు 46 అని చెప్పి అంటున్నా. వాస్తవాన్ని చేతి గుర్తుకు ప్రత్యక్షంగా ప్రచారం చేయలేకపోతున్న ఏదైతుందో దాదాపు 10-15 మంది ఓడిపోయింది అంటున్నా. మీ చేతి గుర్తుకు ప్రత్యక్షంగా ప్రచారం చేయలేకపోవడంతో ఒక 10-15 మంది మా చిక్కని గీనుండే పాపం 21 ఓడిపోయిందని చెప్పి అంటున్నా. ఆమె అనిత 31 ఓడిపోయిందని చెప్పి అంటున్నా. ఆ బింగి రవి ఆయనకి ఇచ్చిన టికెట్ ఇంకో కొంచెం చించేసిండే పాపం, వాడు 27 ఓడిపోయింది. బింగి ఇచ్చిన కాగితం చించేసిందని చెప్పి అంటున్నా. ఎన్ని చెప్పంటే ఉదాహరణలు అంటున్నా, ఎన్ని ఉదాహరణలు చెప్పాలని చెప్పి అంటున్నా నేను. అంటే నిజంగా నేను ప్రత్యక్షంగా చేతి గుర్తు ప్రచారం చేయలేకపోవడంతో ఎంత మానసిక క్షోభకు గురైనా మీరు ఊహించినారే? వాళ్ళకి నేను కావాలి, వాళ్ళు రాజకీయంగా నిలదొక్కుకోవాలి అనే భావనతో వాళ్ళకు అవకాశం కోసం వచ్చిందో 18-20 మందికి వచ్చింది. వాళ్ళు గెలవాలని కోరుకుంటే నేను వీళ్ళు గెలిచిన 4 ఉన్నాయి ఇక్కడ చెప్పంటూ నేను చేయలేకపోవడం మానసికంగా నాకు ఎంత క్షోభ గురి చేసేదే. నేను బీఆర్ఎస్కి చేయలేదు, బీజేపీకి చేయలేదు. కాంగ్రెస్ అన్యాయం జరిగింది, టికెట్లు దొంగ లెక్క ఎత్తుకపోయిండు, అర్ధరాత్రి కన్నం వేసి ఎత్తుకపోయిండు, పక్కిండు కన్నం వేసి ఎత్తుకపోతాడో ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయిండు, బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిండు కాబట్టి మన విధిలోకి ఏదైతే ఉందో ఇవాళ ఇవాళ ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చినామని చెప్పిన తప్ప ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా మాట్లాడలేదే. మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంది అనేది నాకు కూడా ఉంచుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటారు.
ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఇలా ఏర్పడుతుందని చెప్పండి. మరి భవిష్యత్తు ఇలా ఎటు దారి తీస్తుందో ఏంటో కానీ ఇప్పటికైనా అధిష్టానం ఏదైతుందో లేకుంటే ఇది ముగింపు కాదు కదా. ఈ ఎన్నిక ముగింపు కాదు కదా. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. ఈ వేధింపులు ఇంతటితో ముగిసేటి కాదు. ఈ వేధింపులు ఏదైతుందో ఆయన ఎమ్మెల్యే ఉన్నంతకాలం కొనసాగుతాయి. మరి ఈ వేధింపులు భరించుకుంటా, ఈ మానసిక క్షోభను భరించుకుంటా కాంగ్రెస్లో కొనసాగడం సాధ్యమేనని అనిపిస్తుందని అంటాను. అసలు ఏంటి మరి అసలు ఏంటి దారి ఎటుంటుంది ఏంటి అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను చెప్పండి. ఐ థాట్ ఇందులో చైర్పర్సన్ ఎన్నికల్లో జస్టిస్ అవుతుందని అనుకున్నాను. మేము ఏదైతే ఉందో ఎన్నికల ఫలితాలు ప్రకటింపబడ్డానో ఏదైతే పత్రికాముఖంగా వీఆర్ విత్ ది కాంగ్రెస్ కేవలం ఏదైతే ఉందో ఆది నుండి దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి అవకాశం కల్పించాలనేది ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేసినావో ఐ మస్ట్ టేక్ ఇట్ నోటీస్ ఆఫ్ ది హైకమాండ్ అని చెప్పని ఏసీసీగా వారితో కలిసి వ్యక్తం చేద్దామని చెప్పి పోయినామంటున్నాను. ఈ సుదీర్ఘ మాట్లాడే 1 hour మాట్లాడి ఈ ట్రై టు పర్సనల్గా మాట్లాడిండు, ఇంకేదో అన్నాడు, ఏదన్నా నేనన్నా నాకు వ్యక్తిగతంగా నాకు ఏది కోరుకోవటం లేదే. ఐ హ్యాడ్ ఎనఫ్ పొలిటికల్ లైఫ్. భవిష్యత్తు అనేది నాకు పెద్ద ఏమవుతుంది ఏంటి నేను ఊహాజనితంగా ఉన్నా నేను అది ఏమవుతుంది నేను చూస్తా, దాని గురించి నాకు పెద్ద అది లేదని చెప్పి. ఇవాళ మీరు ఆప్షన్స్ 1, 2, 3 పార్టీ నమ్ముకుని ఉన్న కార్యకర్తల గురించి నేను మాట్లాడాను. మీరు ఏదో వైస్ చైర్పర్సన్ పట్టుకోవాలి, మరి ఆయనకే చైర్మన్ అయిపోతుండే కదనే. ఇప్పుడు ఏ వైస్ చైర్పర్సన్ ఇచ్చిండ్రు అల్పసంఖ్యాక వర్గాలకు సంతోషం ఆయన, ఆయనకే చైర్పర్సన్ వెళ్ళిపోతుండే కదా. అట్లనే తృప్తి పడుతుంది కదా. ఆయన ఆదిరానికి కాంగ్రెస్ నమ్ముకుని ఉన్నాడే కదా. నమ్ముకుని ఉన్నాడని చెప్పని మీరు అవకాశం కల్పించారని చెప్పి మీరు భావిస్తున్నారు కదా. ఆయన బీసీఏ, అల్పసంఖ్య ఆయన కూడా బీసీఏ. అధిష్టానం మరి నేతే మీరు అన్నట్టు ఏదైతే ఉందో నాకు చాలా క్లియర్గా చెప్పాను నేను. నాకు ఈ ఎన్నికలు మాత్రం ఏదైతే ఉందో మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఒక పార్టీకి ఇబ్బందులు ఎదురు కాకుండా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటాం. నా మిత్రులు సహజ అందరం కూడా వీళ్ళు స్టాండ్ బై ది కాంగ్రెస్ పార్టీ డిసిషన్ అని చెప్పాను నిన్న. ఇవాళ కూడా మేము అందరం అదే ప్రకారంగా ఉన్నాం. మాకు నిన్న మా మిత్రుడు ప్రదీప్ ఉన్నాడు, ఆయనకి ఏదో విప్ సర్వ్ చేస్తానికి వచ్చింది. మేము పక్కన భోజనం చేస్తుంటే ఆయన ప్రదీప్ కాంగ్రెస్ ఎలక్టెడ్ కార్పొరేటర్ విప్ తీసుకున్నా మనం ఎట్లా బయట పోయి ఉన్నాం అని చెప్పారు. పోయి సందర్భం తీసుకొని మీరు తిరిగి చేతులు కడుపులో లోపల మా ఆయన ఉంటున్న ఇద్దరు పక్కన తీకిండ్రా అంటే ఎందుకో నాకు అర్థం కాలేదు. వాళ్ళు రిటర్న్ రాతపూర్వకంగా అక్కడ రాసిచ్చి వచ్చిండ్రు, వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసిండ్రు. రాతపూర్వకంగా వాళ్ళ అభిప్రాయాలు రాసిచ్చిండ్రు, వ్యక్తం చేసిండ్రు, మాతో కలిసి ఫోన్ చేసిండ్రు. మేము కాంగ్రెస్కి ఓటేస్తామని చెప్పి ఆడ చెప్పి ఈడ చెప్పి ఎక్కడ చెప్తున్నాం. మరి ఎందుకో మాకు అర్థం కాదు. ఏంటంటే జీవన్ రెడ్డిని ఒంటరి కానీ చేయాలి. ఆ లక్ష్యం ఒకటే కనబడుతుంది ఆయనకు. నాకు చూస్తున్న ఎమ్మెల్యే గారికి జీవన్ రెడ్డిని ఒంటరి కానీ చేయాలి. అంతకంటే ఇంకేం కనబడుతుంది ఏం చెప్పంటున్నా. మీరు కాంగ్రెస్కి ఓటెత్తారు అనగా లే నువ్వు రా, నాతో రా. వాట్ ఈస్ ఇట్? నువ్వు జీవన్ రెడ్డి తోడు ఉండద్దు. అరే నా నమ్ముకొని ఉంటేనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇప్పించిన కొట్లాడి వాళ్ళు స్వతంత్ర టికెట్ రాకుంటే ఏదైతుందో నిలబడి నేను ప్రచారం చేసి అలా గెలుపు తోడ్పడ్డాను. నాతో నీతో ఉంటారే. ఏదో తాత్కాలికంగా నీ అదిరింపులు బెదిరింపులు నీతో రావచ్చు, తాత్కాలికంగా నీ అదిరింపులు బెదిరింపులు నీతో రావచ్చు, కానీ వాళ్ళ మనసు అంత ఎక్కడ ఉంటుంది? జీవన్ రెడ్డి దగ్గర ఉంటుంది. ఏ జీవన్ రెడ్డి ప్రతిపాదన మేరకు బీఫామ్ వచ్చి కౌన్సిలర్గా గెలిచే అవకాశం వచ్చినటువంటి మిత్రులు ఉంటారో, ఎదురొడ్డి స్వతంత్రంగా గెలిచినటువంటి ఒక మిత్రులు ఉంటారో, వాళ్ళను అదిరించి బెదిరించి నువ్వు నీతో తీసుకుపోయినా కానీ వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది? జీవన్ రెడ్డి దగ్గర ఉంటుంది. భౌతికంగా నీ దగ్గర ఉన్నా కానీ మనసు జీవన్ రెడ్డి దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ.